హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి మనకి బాగా ఇంపార్టెంట్ అయిన వాళ్ళకి బర్త్డే విష్ చేయాలంటే మనం కొద్దిగా ఫోటో ఎడిట్ చేసి లేదా కొద్దిగా వీడియో ఎడిట్ చేసి వాళ్ళకి డిఫరెంట్గా విష్ చేద్దామని చేసి ఆలోచిస్తారు. అది కొద్దిగా టఫ్ ప్రాసెస్ ఉంటుంది. నేనేంటంటే ఇక్కడ సింపుల్గా వాళ్ళ పేరు మీద బర్త్డే సాంగ్ క్రియేట్ చేసి 10 seconds వీడియో ఈజీగా క్రియేట్ చేసేలాగా ఎలాగో మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. అండ్ టాపిక్కి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల నేను మోటివేషన్ అయ్యి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. షేర్ చేయండి అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్లో నేను చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్, అది దీనికి యూజ్ అయ్యేది, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంక లేట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫస్ట్గా మనం క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళాక నేను ఒక వెబ్సైట్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వన్ హ్యాపీ బర్త్డే అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళాక ఫస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చి ఎవరిదైతే బర్త్డే ఉందో, అంటే ఈరోజు రోహిత్ శర్మ బర్త్డే కదా ఫ్రెండ్స్. సో నేను రోహిత్ శర్మ మీద వీడియో చేస్తాను, అది ఎలాగో చూడండి. ఇక్కడ రోహిత్ శర్మ కదా ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక పర్సన్కి చాలా నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ అన్నీ దీంట్లో కొడితే వరుసగా రాదు. సో ఏదో ఒక నేమ్ పిక్ చేసుకోండి. సో నేను రోహిత్ శర్మ రాదు, సో రోహిత్ అని చెప్పి నేను కొడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రోహిత్ అని వచ్చింది. స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత అక్కడ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సాంగ్ ప్లే చేస్తాను, వినండి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. ఇలా వచ్చాక ఇక్కడ 3 dots మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఈ డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకొక న్యూ ట్యాబ్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఇక్కడ ఎవరు అంటే ఇప్పుడు అంటే నాకంటే రోహిత్ శర్మ ఫొటోస్ రావాలి కాబట్టి అవి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. రోహిత్ శర్మ ఫొటోస్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఇమేజ్లోకి వెళ్ళి ఇలా అంటే మనకి ఏమైనా సెలబ్రిటీలు కావాలన్నా ఇలా నెట్లో దొరుకుతాయి. లేదంటే మీ ఓన్లీ అయితే మీ దగ్గర ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఫొటోస్, అలా తీసుకొని ఒక 3 photos ఉంటే సరిపోద్ది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంకా మనం ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకు కావాల్సింది ఇక్కడ కైన్ మాస్టర్ అప్లికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అదైనా పవర్ డైరెక్టర్ రెండాట్లు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్లోనే అవైలబుల్గా ఉంటుంది. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 16:9 తీసుకోండి. ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ దీనికి ముందు ఫొటోస్ ఏమి కావాలో ఫొటోస్ మన ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, అవి తీసుకోండి. రోహిత్ శర్మ ఒక ఫోటో తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, 3 photos నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చి ఓకే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లేయర్స్ ఉన్నాయి కదా, లేయర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి సార్, మీడియా అని ఉంది, మళ్ళీ అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ టెంప్లెట్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ గ్రీన్ ఎఫెక్ట్ టెంప్లెట్ వస్తుంది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అది మీకు ఎలా కూడా చూపిస్తాను. ఇలాగ డ్రాగ్ చేస్తే ఫుల్గా వస్తుంది, అలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, నాకు ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించడానికి ప్లే చేస్తున్నాను నేను. ఇంకా ఆ గ్రీన్ ఎఫెక్ట్లో ఆ ఫోటోలు వస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దీనికి సాంగ్ ఇచ్చుకొని అన్నీ సెట్ చేసుకోవాలి. రోహిత్ శర్మ అది ఉంది కాబట్టి ఫస్ట్ ఈ గ్రీన్ ఉంది, ఈ వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మీద క్లిక్ చేయగానే ఇలా రైట్ సైడ్లో ఇలా వస్తాయి. దీంట్లోని ఇలా డౌన్కి వెళ్ళండి ఫ్రెండ్స్. డౌన్కి వెళ్తే ఇక్కడ చూడండి క్రోమా కీ అని ఉంది కదా ఫ్రెండ్స్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి ఇది ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడ టాప్లో ఉంది కదా ఫ్రెండ్స్, అది 28 ఉంటుంది, అది 50కి మార్చుకోండి. మార్చుకున్న తర్వాత గ్రీన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది గ్రీన్లోనే ఉంచుకోండి. ఓకే, ఇప్పుడు రైట్ కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వచ్చింది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఫోటోని ఇలా క్లిక్ చేసుకోండి. ఇక్కడ పైన చూడమని కట్టర్ అండ్ జూమ్ స్క్రీన్ అటు ఇటు తిప్పుకునేది ఉంది కదా ఫ్రెండ్స్, రొటేషన్ది, అటు రెండాట్లో మధ్యలో ఉన్నది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ ఫోటోని ఇలా చేస్తే మనకి ఇలా జూమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 fingersతోని జూమ్ చేసుకోవచ్చు, లేదా జూమ్ అవుట్ చేసుకోవచ్చు. నేను ఇలా పెడుతున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి
ఓకే చేసేయండి. సారీ, ఇది జూమ్ చేసుకున్నాక మళ్ళీ రెండు ఒకేలాగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేయండి, ఇలా ఉంటే రెండు ఒకటి లాస్ట్ వరకు అదే ఉంటుంది. అండ్ ఓకే చేయండి. నెక్స్ట్ ఇమేజ్ని చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇమేజ్ని కూడా మీరు ఇమేజ్ కొద్దిగా అంటే మనం డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఎక్కడ ఏదో వస్తుందో తెలియాలి కాబట్టి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ స్లోగా ఈ వీడియోని ఇలా ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్ మీకు ఈ అంటే ఆ గ్రీన్ ఎఫెక్ట్ ఎక్కడ ఉందో, ఎక్కడ హోల్ ఉందో కనిపిస్తుంది కదా, అక్కడ వరకు మీరు ఇలా సెట్ చేసి చూసుకోండి. ఇలా స్లోగా మూవ్ చేసుకుంటే మీకు ఎక్కడ ఉందో ఎక్కడ వస్తుందో చూసుకోండి. అంటే ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ ఇక్కడికి రావాలి. అప్పుడు ఏం చేయాలి, దీన్ని తగ్గించుకుందాం ఫ్రెండ్స్. కొని ఇప్పుడు ఇది ఇమేజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ని ఫుల్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇది సెంటర్గా హోల్ దాటేంత వరకు ఉంచుకొని తర్వాత ఇమేజ్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇందాక చూపించినట్టు అదే ప్రాసెస్ చేయండి ఫ్రెండ్స్, సేమ్ అలాగే. చూడండి ఫ్రెండ్స్, అలా క్లిక్ చేసుకున్నాక ఈ ఈక్వల్స్ని క్లిక్ చేయండి. అప్పుడు రెండు జూమ్ అవుట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఓకే చేసేయండి. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా, నేను కొద్దిగా అలా మూవ్ చేసిన వెంటనే ఇక్కడ కొద్దిగా అలా మూవ్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ చూడండి థర్డ్ది వస్తుంది. ఆ థర్డ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కొద్దిగా అలా చూసాక అలా అక్కడ క్లిక్ చేసి ఈ ఫోటోని క్లిక్ చేయండి. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, దాన్ని అలా చేసుకోండి. జూమ్ చేయండి కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇలా చేశాక ఈక్వల్స్ క్లిక్ చేసి ఓకే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వస్తుంది. ఈ ఇమేజ్ని చివరి వరకు ఇంకా క్లిక్ చేసుకుంటారు, అంటే వీడియో ఉంది కదా అక్కడ వరకు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కొద్ది వీడియో కరెక్ట్ ఎక్కడ వరకు ఉంది కింద చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది రెడ్ గీత రెండు ఈక్వల్గా ఉండి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వచ్చిన వీటి మీద నేమ్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేమ్స్ ఎలా అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది ఇలా స్లో మూవ్ చేస్తూ ఉంటే లవ్ సింబల్స్ పైకి వెళ్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేయండి, అక్కడ ఆపండి. అక్కడ ఆపి లేయర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉంది, అక్కడ టెక్స్ట్ చేయండి. ఇక్కడ అంటే మీ క్రియేటివిటీ బట్టి ఉంటుంది. నేనైతే హ్యాపీ అని పెడుతున్నాను. ఇలా జూమ్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్లోకి అండి, ఇక్కడ ఫస్ట్లో చూడండి ఏ ఉంది, అది ఫాంట్ ఫ్రెండ్స్. దీంట్లో చాలా ఫాంట్లు ఉంటాయి. నేనైతే ఈ ఫాంట్ బాగుంటుంది అనుకుంటున్నాను, అది క్లిక్ చేశాను. హ్యాపీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీనికి కలర్ కూడా ఇచ్చేయాలి. మనం వైటే ఉంచుదాం, వైట్ అయితేనే కొద్దిగా కనిపిస్తుంది. అండ్ దీనికి వచ్చి అవుట్లైన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అవుట్లైన్ అంటే దాని చుట్టూరు వచ్చే ఎఫెక్ట్. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, నేను వచ్చి అంటే మీ ఇష్టం వచ్చింది తెచ్చుకోవచ్చు. వైట్ ఉంది కాబట్టి కొద్దిగా ఆరెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆరెంజ్ అంటే ఎఫెక్ట్గా ఉంటుందని ఇక్కడ ఎక్కువ థిక్నెస్ కూడా తగ్గించుకోవచ్చు. విత్ బాగా డార్క్ అయింది, లైట్ ఇస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా. అంటే ఇది మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నాకు అది సెట్ అయింది అనిపించింది, నేను ఇక్కడ ఇది పెట్టుకుంటున్నా. అంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇది ఎలాగైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ దీన్ని క్లిక్ చేశాక షాడో కూడా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఓకే చేసుకొని ఇది కూడా ఏంటంటే కొద్దిగా అదే కలర్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. సేమ్ అదే కలర్ ఇచ్చుకొని ఓకే చేసుకోండి. అప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని కూడా తగ్గించుకోండి, అంత అవసరం లేదు మనకి. అండ్ ఓకే, గ్లో కూడా మీకు కావాలంటే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఎల్లో ఉంచుకోండి, కొద్దిగా చూడడానికి బాగుంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి దీన్ని ఇన్నర్ ఎఫెక్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇన్నర్ యానిమేషన్ ఇది ఎలా రావాలనేది. నేనైతే కింద నుంచి ఈ లవ్ సింబల్స్ కింద నుంచి పైకి వెళ్తున్నాయి కాబట్టి అది కూడా పైకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్లైడ్ అప్ ఉంది కదా, అంటే వాటితో పాటు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అవుట్ అంటే తర్వాత ఇది వెళ్ళిపోయేది కూడా ఎలా ఉండాలంటే మనకి అవుట్ యానిమేషన్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి, ఇది కూడా రైట్ సైడ్ స్లైడ్ అప్. అదిగోండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది, అలా వెళ్తుంది పైకి. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయాక ఒకసారి నేను ఇది పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ చేయాలి ఫ్రెండ్స్. నేను వీడియో ఎక్కువ అవుతుంది స్కిప్ చేస్తున్నాను.
ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూడండి లాస్ట్ స్టెప్ కాబట్టి నేను ఆన్ చేశాను. మళ్ళీ ఇక్కడ లేయర్ తీసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో ఇలా వస్తుంది కదా, అది తగ్గించుకుని అక్కడ లేయర్ తీసుకుని అక్కడ టెక్స్ట్ ఆన్ చేసి, అంటే ఒక ఫోటోలో ఏమో హ్యాపీ, ఇంకో ఫోటోలో బర్త్డే పెట్టి ఇక్కడ రోహిత్ శర్మ అని పెడదాం. శర్మ ఓకే, క్లిక్ చేశాను. ఫాంట్ సేమ్ ఫాంట్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. ఇక్కడ కూడా వైట్ ఉంచుకుందాం ఫ్రెండ్స్. శర్మ అవుట్లైన్ తీసుకుందాం. అవుట్లైన్ బ్లాక్ తీసేసి ఇక్కడ సేమ్ ఆరెంజ్ పెట్టుకుందాం. ఓకే, విత్ తగ్గించుకుని 10 పెట్టుకుందాం. షాడో కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. షాడో పెట్టుకోవడం వల్ల ఇంకా ఇది కూడా ఆరెంజ్ పెట్టుకోండి. అండ్ గ్లో కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆన్ చేసుకొని సరిపోద్ది, ఆల్రెడీ ఎల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఎఫెక్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చినట్టు పెట్టుకోవాలి. పాపప్ ఇది అయితే క్లియర్ బాగుంటుందని నా ఉద్దేశం ఫ్రెండ్స్. సో అది నేను పాపప్ పెట్టుకున్నా. పాప్ అండ్ అవుటర్ ఎఫెక్ట్ కూడా సేమ్ అదే పెట్టుకోవచ్చు ప్లస్. ఓకే ఫ్రెండ్స్, ఇది పెట్టుకున్నాక ఇక్కడ ఇది తగ్గించుకోండి. ఎంతవరకు ఉందో అంతవరకు కాకుండా మనకు ఆ వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకోండి. అండ్ ఈ ఇమేజ్ని కూడా కొద్దిగా తగ్గించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ప్లే చేసి చూపించాను చూడండి. ఇక్కడికి వచ్చి లాస్ట్ ఫైనల్ అది ఫ్రెండ్స్. ఇలా వచ్చాక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్ ఇందాక నేను డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటుంది రోహిత్ అని ఉంది ఫ్రెండ్స్. అది ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ యాడ్ అవుద్ది. ఫస్ట్లో మనం అంత ఎక్కువ వస్తుంది కదా, అంత అవసరం లేదు ఫ్రెండ్స్. సో దాన్ని ఇలా అంటే కట్ అయిపోద్ది. దాన్ని ఫ్రెష్ చేసి ఇలా ముందు లాక్కోవచ్చు. స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ప్లే చేయాలి. ఇది కూడా అవసరం లేదు. అది ఫ్రెండ్స్ ఇలా వీడియో చేసుకుని సింపుల్గా ఇదిని ఇక్కడ షేర్ అని బటన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, అది క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఎక్స్పోర్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో చిన్న ట్రిక్ చెప్తాను కదా ఫ్రెండ్స్. అదేం లేదు ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఒకవేళ ఇది చేసుకోవడం కష్టం అంటే నాకేం లేదు ఫ్రెండ్స్. నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కామెంట్లో మీరు నేమ్ పెట్టండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఫోటోలు పంపించండి ఫ్రెండ్స్. ఫోటోలు పంపితే నేను ఇలా వీడియో చేసి పంపిస్తే మీకు పంపిస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. అక్కడ నుంచి మీరు షేర్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇది ఎందుకు చేస్తున్నాను ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా పెట్టా కదా, కొద్దిగా డెవలప్ అవ్వడం కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మట్టుకు చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.